హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఎన్ఐటీకి వెళ్ళాలా, త్రిబుల్ ఐటీకి వెళ్ళాలా? ఇది చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్కి ఉండే డౌట్. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను, అసలు ఎలా డిసైడ్ అవ్వాలని చెప్పేసి. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేసాము. మీరు కనుక మెంటర్షిప్ కోసం చూస్తుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర మెంటర్షిప్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. కంప్లీట్ జోసెస్ ఈజీగా ఉంటుంది. నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా మీకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ కూడా రెడీ చేసి పంపించమంటుంది. ఎప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఎన్ఐటీలు చూస్తే, ఎన్ఐటీలో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ప్లేస్మెంట్స్ పరంగా మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్లేస్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ త్రిబుల్ ఐటీస్ చూస్తే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్లేస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. తక్కువ మంది ప్లేస్ అవుతారు త్రిబుల్ ఐటీల్లో, కానీ ఆ తక్కువ మందికి వచ్చే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎన్ఐటీలో చూస్తే ఎక్కువ మంది ప్లేస్ అవుతారు, కానీ వాళ్ళ యొక్క వాల్యూస్ చూస్తే తక్కువ కాదు, మీడియం ఉంటాయి. ఒక లెవెల్ రీజనబుల్, ఒక లెవెల్లోనే ఉంటాయి, మరీ తక్కువ ఉండవు. మళ్ళీ ఒక లెవెల్లో ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ప్లేస్ అవుతారు. అదే త్రిబుల్ ఐటీస్ చూస్తే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ అవుతారు, బట్ వాళ్ళ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు ఏ త్రిబుల్ ఐటీ చూసినా సరే, గూగుల్లో కానీ ఎక్కడైనా చూస్తే యావరేజ్ ప్యాకేజ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది మీకు. ఎన్ఐటీస్ కంటే కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి, ఎన్ఐటీస్తో ఈక్వల్గా ఉంటాయి. అలా ఎందుకు అవుతుంది అంటే ఇది రీజన్. సో ఇలా ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలు ఉంటాయి. నెక్స్ట్ ఎన్ఐటీలో ఏంటంటే, త్రిబుల్ ఐటీస్ చూస్తే మనకి ఓన్లీ చదువు, రీసెర్చ్ ఇదే ఉంటుంది ఎక్కువ. ఎన్ఐటీస్ చూస్తే చదువుతో పాటు అన్నీ ఉంటాయి, అంటే ఫెస్ట్లు, ఈవెంట్లు, కొంచెం ఈ కల్చర్ కూడా ఉంటుంది ఎన్ఐటీస్లో. త్రిబుల్ ఐటీస్లో ఈ కల్చర్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత ఉండదు. ఉంటుంది, బట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఏది కావాలి అనేది ఆలోచించుకోండి. వీటన్నిటికంటే కూడా ఫస్ట్ మీకేంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకోండి. మీకు మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఉన్న ఆప్షన్స్ ఏంటనేది తెలుసుకోండి. మీకు సిఎస్సి కావాలి, సో మీ ర్యాంక్కి సిఎస్సి ఎక్కడెక్కడ వస్తుందో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసుకుని ఆ తర్వాత డెసిషన్. ఇప్పుడు డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ టైప్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి టాప్ ఎన్ఐటీస్లో వస్తుంది. సిఎస్సి కానీ, ఈసీ కానీ టాప్ బ్రాంచెస్ టాప్ ఎన్ఐటీస్లో వస్తాయి. అలాగే త్రిబుల్ ఐటీస్ ఉంటాయి. త్రిబుల్ ఐటీ గ్వాలియర్, త్రిబుల్ ఐటీ అలహాబాద్, ఈ టాప్ త్రిబుల్ ఐటీస్ ఉంటాయి టైర్ 1. ఇప్పుడు వాళ్ళకి ఇది ఉంటుంది ఛాన్స్, ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా డెసిషన్ తీసుకోవాలి అంటే, మీకేం కావాలనేది ఆలోచించండి. మీకు ప్యూర్లీ చదివే కావాలా, లేదా చదువు అంతా స్టూడెంట్ లైఫ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు? మీరు ఆలోచించుకోండి. దానికి తగ్గట్టుగా మీరు డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఫీజు పరంగా కూడా త్రిబుల్ ఐటీస్లో డెఫినెట్లీ ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది, ఎన్ఐటీస్లో తక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోండి. కొంతమంది పేరెంట్స్ బేర్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. మీరు అది కూడా కన్సిడర్ చేయాలి. త్రిబుల్ ఐటీస్ డెఫినెట్లీ యావరేజ్ 15 lakhs అనేది త్రిబుల్ ఐటీ అయినా సరే అవుతుంది. సో ఇలా మీరు టైప్ 1 వాళ్ళు టాప్ ఎన్ఐటీలు, టాప్ త్రిబుల్ ఐటీలో ఉన్నప్పుడు మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి. సేమ్ ఇదే రిమైనింగ్ కూడా. నెక్స్ట్ టైర్ 2 త్రిబుల్ ఐటీ ఉంది, టైర్ 2 ఎన్ఐటీ ఉంది. అప్పుడు సేమ్ డెసిషన్. ఇలా మీకేం కావాలనేది ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. ఇదంతా ఓకే సిమిలర్గా ఉన్నప్పుడు. కానీ చాలామందికి ఏమవుతుందంటే, ఇక్కడ టైర్ 2 ఎన్ఐటీ, అక్కడ టైర్ 1 త్రిబుల్ ఐటీ, ఇలా కూడా ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను అసలు విషయం. ఎన్ఐటీకి త్రిబుల్ ఐటీకి డిఫరెన్స్ ఏంటి? ప్లేస్మెంట్స్ పరంగా చెప్పాను, ఫీజు పరంగా చెప్పాను, కల్చర్ పరంగా చెప్పాను. ఇప్పుడు మీకు ఏది కావాలి? ఆ 3 విషయాలు, ప్లేస్మెంట్సు, కల్చరు, నెక్స్ట్ ఫీజు, ఈ మూడింటిని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఈ మూడిట్లో ఏవి కావాలి, అవి ఎక్కడ దొరుకుతున్నాయి, అలా మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడు రేపు కాలేజ్కి వెళ్ళాక రిగ్రెట్ అవ్వరు. లేదు మీరు ర్యాండమ్గా ఏదో పెడితే అది తీసుకుంటే రేపు కాలేజ్కి వెళ్ళాక రిగ్రెట్ అవుతారు. ఇంకా చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు టఫ్ టు ఈజీ పెట్టండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, టఫ్ టు ఈజీ పెట్టండి. టఫ్ టు ఈజీ అంటే ఫస్ట్ రానివి, ఏవైతే మీకు రావటానికి కష్టంగా ఉంటాయో అవి పైన పెట్టండి. మీకు ఏవైతే రావటానికి చాలా ఈజీగా ఉంటాయో అవి కిందకి పంపించండి. ఎందుకంటే సీట్ అలాట్ చేసేటప్పుడు పైనుంచి చూసుకుంటూ వస్తారు, ఫస్ట్ నువ్వేం పెట్టావు అనేది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th ఆప్షన్ అలాట్ అయింది, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. అప్పుడు మీకు
10th ఆప్షన్ కింద ఉన్న 11th నుంచి ఎలిమినేటెడ్, ఇంకా అవి చూడరు. 10th పైన ఏవైతే ఉన్నాయో అవి చూస్తారు. ఇప్పుడు మీరు రివర్స్ పెట్టారనుకోండి ఆర్డరు, పైన ఈజీ పెట్టేసి కింద టఫ్ పెట్టారనుకోండి, మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేది పెట్టేశారు, ఇంకా అది ఫైనల్ అయిపోతుంది, ఇంకేం ఉండదు మీకు. సో ఇలా చాయిస్ ఫిల్లింగ్కి తప్పులు చేయొద్దు, ఇలా టఫ్ టు ఈజీ పెట్టుకోండి ఆర్డర్. సో ఇలా చాయిస్ ఫిల్లింగ్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే మెంటర్షిప్ తీసుకోవచ్చు మీరు. మన దగ్గర ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే, చాలా రీజనబుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.